నిర్గమాకాండం 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు. లేవియాకాండం 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఈ 3 వచనాలు ఒక పేరాగా ఉన్నాయి, ధ్యానించుకున్నాం. వరుసగా లేవియాకాండాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. 22 అయిపోయింది గత వారంలో. 23లో మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును. మరియు అంటే అనేక విషయాలు అంతకుముందు చెప్పాడు. ఇవన్నీ కూడా మోషే ద్వారా సెలవిచ్చింది. ఆనాడు ఇశ్రాయేలు అందరూ కూడా తెలుసుకోవాలి, ఆ ప్రకారం చేయాలి. ఇది నేటి దినాల్లో కూడా మనం కూడా వీటిని తెలుసుకుని ఇవి కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో చూసి ఆ ప్రకారం మనం దైవికమైన జీవితము, విశ్వాసమైన జీవితము కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆత్మీయ పాత నిబంధనలో భౌతికంగా కనబడుతుంది, మెటీరియలిస్టిక్గా కనబడుతుంది. కొత్త నిబంధనలో ఆత్మీయంగా ఉంటుంది. కాబట్టి ప్యాటర్న్ అనేది పాత నిబంధన అవసరం లేదు అనలేకలేదు. సమస్తాన్ని దేని ప్రకారం చేశాడు? అది ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఏం చేస్తాం? ముందు నమూనా స్కెచ్ చేస్తారు, దాని ప్రకారం కట్టుకోవాలి. దాని ప్రకారమే పర్మిషన్ ఇస్తారు. ఎలా కట్టుకోవాలనుకుంటున్నావో ఆ స్కెచ్ని, బ్లూ ప్రింట్ని మున్సిపాలిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడుతుంది అనమాట. బిల్డింగ్ ఎలా కట్టాలి, సెట్ బ్యాక్స్ ఇట్లా, ముందు ఇంత 8 అడుగులు వెనకాల 5 అడుగులు, పక్కనే 5 అడుగులు వదలాలని రూల్ పెడతారు. దాని ప్రకారం ఉంటేనే శాంక్షన్ ఇస్తారు అన్నమాట. లేదు దాన్ని ఉల్లంఘించి కడితే దాన్ని కూలగొట్టేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు పాత నిబంధన దేవుడిచ్చాడు, అది నమూనా. దాన్ని కొత్త నిబంధన క్రీస్తు యేసు రక్తం ద్వారా అయింది. కాబట్టి ఈ విషయాలు కొత్త నిబంధనలు ఎట్లా ఉంటాయి? మెట్టుకు చూసినట్లయితే యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వచ్చాడన్నమాట. ఎందుకంటే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల. పాత నిబంధనలో గొర్రెపిల్లలు జంతు బలులు అర్పించేవారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు తను తానే మనందరి పాప పరిహారం కొరకు. ఇంకో రకంగా చూస్తే మొత్తం పాత నిబంధనలో భక్తుల కొరకు ఏ బలులు దేవుడు నియమించాడో ఆ బలులన్నీ కూడా క్రీస్తు యేసు బలిలో నెరవేరిపోయినాయి. ఒకే బలిలో అన్నీ కూడా నెరవేరిపోయినాయి మన పక్షంగా. వాటిని మనం విశ్వాసం ద్వారా మనం సొంతం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. ఆ ప్రకారం విశ్వాసం ఉంచి యేసు రక్త నిబంధనకి కట్టుబడి మనం దేవుని సేవించేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి 2వ వచనంలో ఏమని మాట్లాడాడు? నేను ఇశ్రాయేలుతో ఇట్లను ఏమని, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ఇక్కడ చాటించాలి అంటే మొట్టమొదటిగా ఏంటంటే అందరికీ కూడా చాటించడం అంటే ఏంటి? అనౌన్స్మెంట్స్. మనం కూడా ప్రతి ఆదివారం ఏం చేస్తాం? అనౌన్స్మెంట్స్. ఎంతమంది ఫాలో అవుతారు? అనౌన్స్మెంట్ ఎవరికి? అందరికీ. కానీ కొందరే విధేయులు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఏంటి? దేవునికి సన్నిధికి దూరంగానే ఉంటారు. వారు పొందే నష్టాలు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నియామకాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ఎలా కూడాలంటే మనం పరిశుద్ధ సంఘం అంటే అర్థం ఏంటి? 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి ఎవరైనా. సంఘం అంటే ఏంటి? కొత్త నిబంధనలో ఉన్న సంఘం అంటే ఏంటి? చదవండి. చెప్పాను 1, 2. 1 కొరింథీ 1, 2. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా కొరింథీలో ఉన్న సంఘం అంటే ఏంటండి? క్రీస్తు అనగా అంటే అదే దాని అర్థం. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధముగా జీవించుటకు పిలువబడిన
వారికి, వారు ఎవరైతే అంతకుముందు పాపులుగా ఉన్నారో ఇప్పుడు క్రీస్తు యేసులో మానవాడి పాపాన్ని పరిహారం చేశాడు. ఆ క్రీస్తు యేసుని తన పాప పరిహారకుడిగా, ఆ రక్షకుడిగా, ప్రభువుగా మనం అంగీకరించి యేసు ప్రభు మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచాలి. నా పాపముల కొరకు క్రీస్తు మృతి పొందినని, నన్ను నీతిమంతుడిగా తీర్చుకు తిరిగి లేచినాడని మన హృదయాన్ని విశ్వాసం ఉంచి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి యేసు రక్తంలో మన ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి మనల్ని ఏం చేశాడు? ఒంటరిగా ఉండొద్దు, వేరుగా ఉండొద్దు, సంఘముగా సమకూడి రావాలని చెప్పాడు కదండి. ఏ కోడికలకి రావాలి అనేది తర్వాత చూద్దాం. ఓకే, సంఘములుగా పరిశుద్ధ సంఘములుగా కదా. సంఘానికి ఏముందండి? పరిశుద్ధత. కాబట్టి అందుకనే సంఘంలో ఉన్న వారందరినీ ఏమంటారు? పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా తమ ప్రవర్తన అంతట్లో కూడా పేతురు అంటాడు కదా, చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 14 వచనం, 14 నుండి 16 కలిసి ఉంటాయి. నేను అంటే దేవుడు ఎవరండి? లేక యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును ఉన్నది. అది పాత నిబంధనలో రాయబడి ఉన్నదని పేతురు తెలియజేస్తున్నాడు. కాగా విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా అది మనల్ని అపవిత్రపరుస్తుంది. పూర్వము క్రీస్తుకి దూరంగా ఉన్నప్పుడు అజ్ఞాన దశలో మనం ఆశలను అనుసరించి, అపవిత్రమైన ఆశలను అనుసరించి అవిధేయులుగా జీవించాం దేవునికి. ఇప్పుడు క్రీస్తు యేసులో విధేయులుగా చేసి పరిశుద్ధపరచబడి ఆ పూర్వపు దురాశలను మనం నేర్చుకోకూడదు, పాపేచ్ఛలు మనం కలిగి ఉండకూడదు. దేవుని వాక్యానికి విధేయత చూపించి దేవుని సేవ చేయాలి. ప్రార్థన అనేది దేవుని సేవ, ఆరాధన అనేది దేవుని సేవ. నాకు పరిచర్య లేదని ఎవరు చెప్పకూడదు. రక్షణ పొందిన ప్రతి వారికి దేవుడు ఏమిచ్చాడు? పరిచర్య ఇచ్చాడు. అదే యాజక ధర్మము. దానికే దేవుడు బహుమానం ఇస్తాడు. బోధ చేస్తేనే, లేకపోతే వాయిద్యాలు వాయిస్తేనే, పాట పాడితేనే, ఇవన్నీ కావాలి అవసరమైన సంఘక్షేమం కొరకు. అయితే ఎవరికి నాకు ఈ పని ఇవ్వలేదని చెప్పడానికి వీలు లేదు. అందరికీ ఏ పని ఇచ్చాడు? దేవుని స్తుతించాలి, ఆరాధన అది గొప్ప పరిచర్య. రెండోది, అందుకనే నన్ను సేవించుటకు మీరేం చేయాలి? ఐగుప్తు నుండి రావాలని ఇశ్రాయేలుని దేవుడు పిలిచాడు. దేని గురించి? సేవించటం, ఆయన ఆరాధించటం. ఏ విగ్రహాన్ని కూడా ఆరాధించకూడదు, పెట్టుకోకూడదు, మొక్కకూడదు, సాగిలి పడకూడదు. అదే కదా. నన్నే ఏం చేయాలి? మీరు ఆరాధించాలి. నా మహిమ ఏంటి? నా దివ్యశక్తి ఏంటి? నా స్వభావం ఏంటి? నేను మీకు చేసిన మేళ్ళు ఏంటి? మీరు ఏ స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎలాగ నేను విడిపించాను అనే విషయాలన్నీ గుర్తు చేసుకుని దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనకు కలుగజేసిన విమోచన విధానాన్ని కూడా మనం ఎరిగి చేయాలి. ప్రార్థన కూడా ఎవరు చేయాలి? ప్రార్థన ఎవరు చేయాలి? అందరూ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడూ చేయాలి కదా. సంఘంగా కూడా చేయాలా వద్దా? అదే పరిశుద్ధ కూడి కదండి. కోడికలకి రావాలి. తర్వాత ఇక్కడ 3వ వచనంలో రాయబడి ఉంది, 6 దినములు పని చేయవద్దు. ఎన్ని దినాలు పని చేయాలి వాళ్ళు? 6 దినాలు పని చేయాలి. దేని కొరకు పని చేయాలి? పట్టు తిప్పుల కొరకు పని చేయాలి. దేవుడు వాళ్ళకి ఆల్రెడీ స్వాస్థ్యాన్ని ఫ్రీగానే ఇచ్చాడు, కణాన్ని ఫ్రీగానే ఇచ్చాడు. కానీ పని చేసుకుని ఏం చేయాలి? వాళ్ళు పంటలు పండించుకుని తినాలి అటు ఇటు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఏం చేయాలి? 6 దినాలు కూడా ఏం చేయాలి? పని చేయాలి. పని చేసుకుని దేని కొరకు పని చేయాలి? పట్టు తెప్పల కొరకు పని చేయాలి. 7వ రోజున ఏం చేయాలి? ఇప్పుడు 7వ రోజు కాదు కానీ మనకు మొదటి రోజే ఆదివారం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజు ఏ రోజు అండి? మొదటి దినం. కాబట్టి
మొదటి దినం మిగిలిన 6 రోజులు కూడా పని చేసుకోవాలి. మొదటి దినం దేవుని సన్నిధికి వచ్చి, అయితే కొత్త నిబంధనలో ఆదివారమే ప్రాముఖ్యత. బట్ కొన్ని గల్ఫ్ కంట్రీస్ కానీ ఇతర దేశాల్లో వారికి అక్కడ అది అన్ని దేశాలు కాబట్టి వారు శుక్రవారం ఇస్తారు. దేవుని దయ వలన మనది వేరే దేశం అయినప్పటికీ కూడా మనకేమొచ్చింది, సండే వచ్చింది. ఓకే, సాటర్డే ఇదేంటి కంప్యూటరైజేషన్ వచ్చాక సాటర్డే కూడా ఇచ్చారు. వీళ్ళు బాగా ఎక్కువ అలసిపోతున్నారని 5 డే వర్క్ పెట్టారు కదా, అట్లా కాబట్టి చేశారు. అయితే పొట్ట తిప్పల కొరకు కూడా పని చేయాలి. మరి తర్వాత ఆదివారం ఏం చేయాలండి, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రజలతో పరిశుద్ధ సంఘంగా కూడా. ఆదివారం ఏం చేయాలనేది కూడా కొత్త నిబంధనలో ఉంది. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎందు ఎడతెగకుండా ఉండాలి. మరి ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది, బల్ల ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో లేవు కదా అంటారు కదా. రొట్టె విరుచుట అనేది ఉంది, ఆరాధన అంటే. మీకు అంతకుముందు పాత నిబంధనలో ఉంది. ఎక్కడుంది, మొదటి వృత్తాంతంలో 16వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉంటుంది కదా. మందసాన్ని మధ్యలో పెట్టారు, బల్లను ఎక్కడ పెట్టాం మనం, మధ్యలో పెట్టాం. వారు కూడా వారిని చూసే పెట్టాం. అది ఈ ప్రత్యక్షత కావాలి, సేవ చేసేవారికి కావాలి. సో సంఘాన్ని సరిగ్గా నడిపించగలుగుతారు. ఈ లేఖన సత్యాలు ఇక్కడ పాత నిబంధన ఎరగకుండా కొత్త నిబంధన ఎరగం. అందుకని చాలామంది పాత నిబంధన కొట్టివేయబడిందని పక్కన పెడతారు, దాంట్లో ఉన్న పద్ధతులు తెలుసుకోరు. ఈవెన్ యేసు ప్రభు కూడా అట్లాగే వచ్చాడు. ఈవెన్ బాప్తిజం కూడా పాత నిబంధన నుంచి వచ్చింది, తెలుసు కదా. పాత నిబంధన నుంచి వచ్చిందా, కొత్త నిబంధన వచ్చిందా? ఎక్కడుంది? హెబ్రీ ఎక్కడుంది? పాత నిబంధన నుంచి వచ్చినట్టు ఎక్కడుంది? మోషే సముద్రంలో నడిచి అది ఎర్ర సముద్రంలో ఏం పొందారు వాళ్ళు? ఎక్కడుంది అది? 1 కొరింథీ 10వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉంటుంది. అదే మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను వారు బాప్తిస్మము పొందిరి. మేఘంలో ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. చుట్టూ ఏమున్నాయండి వాళ్ళకి? నీళ్లు. ఆ నీళ్ల గుండా బయటకు వచ్చారు. ముందు విశ్వాసం ఉంచారు, గొర్రెలను వధించారు, రక్త ప్రోక్షణ ఆచారాన్ని పాటించారు. తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడినని సాక్షాత్ యేసు ప్రభువే చెప్పారు. అలాగే బాప్తిజం కూడా పొందాలి, నీటి బాప్తిజం. నమ్మిన దానికి గుర్తుగా అనేకమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం. ఒకటే అర్థం కాదు, అనేకమైన అర్థాలు ఉన్నాయి. చెప్తాం అవసరమైనప్పుడల్లా. కాబట్టి అలా ఈ బాప్తిజం ఏం చేసిందంటే ఫరో అధికారం నుంచి, ఐగుప్తు నుంచి వారిని వేరు చేసింది. వారు దాటిన తర్వాత ఏమైపోయింది? మూసుకుపోయింది. మన బాప్తిజం కూడా అర్థం అదే. లోకం నుండి నిన్ను వేరు చేశాడు, లోక ఆచారాల నుంచి వేరు చేశాడు, సాతానిక అంధకార సంబంధం అధికారం నుండి వేరు చేశాడు. ఇవి మన అధికారంలో ఉండకూడదు, సాతానికి ఇష్టమైనవి చేయకూడదు. ఎవరికి ఇష్టమైనవి చేయాలి? మనం సాతానికి ఇష్టమైనవి చేయం, దేవునికి ఇష్టమైన చేయమంటే కుదరదు. ఎవరికి ఇష్టమైన చేయాలి? దేవుని ఎరక ముందు వాడి ఇష్టాలను నెరవేర్చాం, వాడు మనల్ని పాడు చేశాడు కదా, భక్తిహీనంగా చేసి పాడేశాడు. దానికి వచ్చే నష్టం ఇంత అంత కాదు. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా క్రీస్తు యేసులో దేవుడు మనల్ని విడిపించాడు, పరిశుద్ధ సంఘములో మనల్ని చేర్చాడు. కాబట్టి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండి జాగ్రత్తగా నేర్చుకోవాలి. కనుక ఆ బాప్తిజం ద్వారా వేరైన మనము సంఘముగా సమకూర్చబడ్డాం. అందరూ ఒకటిగా ఏమయ్యారండి? చేర్చుకుంటాం. ఇప్పుడు మన స్థానిక సంఘాలు వచ్చినాయి. సార్వత్రిక సంఘంలో విభజన కలిగింది. ఎప్పుడు కలిగిందండి? ఎప్పుడైతే పౌలుగా మారిన సౌలు అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో స్టెఫెన్ మరణం దగ్గర నుంచి వారు విశ్వాసులందరూ కూడా ఏకంగా ఉండేవారంతా, సార్వత్రికంగా ఉండేవారంతా కూడా భయపడి తమ గ్రామాలకు వెళ్ళిపోయి వారి ఇంటింటా కూడుకుంటూ వారి ఇళ్లలో చిన్న సంఘాలను పెట్టుకుంటూ వాళ్ళు అక్కడ ఆరాధన మొదలుపెట్టారు, బల్లని మొదలుపెట్టారు అన్నమాట. అలాగా డీసెంట్రలైజేషన్ అనేది వచ్చింది. యూనివర్సాలిటీ పోయి ఇప్పుడు
ఏమొచ్చిందండి? స్థానిక సంఘాలు అనేవి వచ్చినాయి. ఈ స్థానిక సంఘం కూడా యూనివర్సల్, అంటే సార్వత్రిక సంఘం యొక్క క్రమాన్నే పాటించాలి, కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు పాటించడానికి లేదు. హౌసింగ్ బోర్డులో అలా చూస్తే ఒకటే సంఘం ఉండాలి అంటే, అందుకనే 50-60 సంఘాలు ఉన్నాయి, బట్ అన్నీ సార్వత్రిక సంఘ క్రమాన్ని పాటించట్లేదు. ఒకవేళ ఎన్ని 60-70 ఉన్నా తప్పులేదు, కానీ దేన్ని పాటించాలి? సార్వత్రిక సంఘ క్రమాన్ని పాటించాలి. ఆరాధన సర్వీస్ అని మనం సర్వీస్ అని వాడడం కాదు, సర్వీస్ అని లేదు, మినిస్ట్రీ అని ఉంది. ఈవెన్ పాత నిబంధనలో కూడా ఏముందండి? మినిస్ట్రీ అంటే అర్థం ఏంటండి? పరిచర్య. ఇది రోమన్ క్యాథలిక్స్ వచ్చిన వర్డింగ్స్ అంతా కూడా అది మనుషుల ద్వారా వచ్చిన వర్డింగ్స్ అంతా కూడా వీళ్ళు పెడుతున్నారు. మేము ప్రొటెస్టాంట్స్ ఉంటాం, ప్రొటెస్టాంట్ కాదు, నువ్వు కూడా క్యాథలిక్ కాదు. కాబట్టి దేన్ని పాటిస్తున్నారండి? అందుకని వీ డోంట్ యూజ్ దట్. నువ్వు సర్వీస్ అని రాస్తే నేనేం చేశాను కదా? సర్వీస్ కాదు, ఏంటండి అది? పరిచయం. ఓకే, సో అది పెద్ద తప్పేం కాదు, అది పాపం కాదు, కానీ ఊరికే మనకి గ్రహింపులో ఉండాలని నేను చెప్తున్నాను. నరకానికి ఏం వెళ్ళిపోరు, కానీ గ్రహింపులో ఉండాలి. బాధ చేసే మనం ఏం చేయాలండి? ప్రతిదాన్ని చెప్పే ప్రతిదాన్ని కూడా దాని అర్థం నీకు తెలియాలి, దాన్ని పాటించాలి, ఇతరులకి ఏం చేయాలి? చెప్పాలి. లేకపోతే నేనే సరిగా లేకపోతే, నేనే తప్పులు చేస్తే, తీర్పులోకి వస్తే, నా మాటలు వినేవాళ్ళు కూడా నేనేం చేస్తాను? తీర్పులోకి నడిపిస్తాను. అలా లేకుండా అందుకని జాగ్రత్త పడాలి. ప్రత్యక్షత అనేది అవసరం. దేవుని దగ్గర మొరపెట్టాలి, ఆయనే ఈ ప్రత్యక్షత చిటికలు ఇస్తాడు, పెద్ద ప్రయాసపడినాడు. కొంతమంది ఉపవాసాలు ఉండి, కొంతమంది తల నెత్తి కొట్టుకుంటారు, నెత్తి తల ఒకటి అనుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. వాక్యం ఎక్కడెక్కడో అంత అవసరం లేదు. అర్థమైందండి? మనకు చెవట పట్టవలసిన పని లేదు. దేవుని పనిచేసే వారికి ఏం పట్టకూడదు? నేను ఎంత కష్టపడ్డానో, ఎంత కష్టపడి వారం రోజులు ప్రిపేర్ అయ్యాను. మొన్నసారి వచ్చాడు ఒక బ్రదర్ వచ్చారు, వచ్చి నేను 16 మెసేజ్లు సిద్ధపడి రాసుకున్నాను, అన్నీ పడిపోయింది. రాసుకున్న మెసేజ్లు పడిపోతాయి. అర్థమైందా? కొంచెం రాసుకుని బైబిల్లో పెట్టుకుని చూసుకుని చెప్తూ ఉంటారు, పడిపోతుంది అది కొన్నిసార్లు. అది ఏముండాలి మనకి? ప్రత్యక్షత. సో అది తప్పని కాదు, కానీ ఏం చేయాలి? అందరూ కూడా చెప్పేవాళ్ళు ప్రత్యక్షత అనేది కాదు, అందుకే క్రాస్ రిఫరెన్స్ ఇచ్చేయటం కాదు. అది మీరు చదువుకున్నప్పుడు కూడా క్రాస్ రిఫరెన్స్ బైబిల్ చూసుకుంటే శోభమో మీకు కూడా తెలుస్తాయి. కాబట్టి అట్లా ఇప్పుడు నేరుగా చెప్పమనండి చూద్దాం, ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా అది మెడిటేషన్ అంటారు దాన్ని. మీరు చదువుకున్నప్పుడు కూడా ఇట్లాగే చదువుకోవాలి కదా, చదువుకుని దాన్ని ఏం చేయాలి? ధ్యానించుకోవాలి. అది లైవ్ అన్నమాట. కనుక లేకపోతే ఇంకొకలాగా కాదు, అది కూడా తప్పులేదు. మొదటి రోజుల్లో మీరు అలా గ్యాదర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఇది బైబిల్ చదివేది కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు కాదు, కానీ ఇన్ఫర్మేషన్ పొందిన తర్వాత ఏం చేయాలి? దాన్ని మనం పాటించాలి. ఓకేనా? కాబట్టి ఆ విధంగా ఉండాలి. 6 దినాలు ఏం చేయాలండి? పని చేయాలి. 7వ దినం ఏం చేయాలి? సరే. అయితే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము అనుదినము కూడా దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, అనుదినము కూడా ఇవ్వాలి. అందుకనే మనకి ప్రతిరోజు కూడా ఏముంటాయండి? సంఘంగా కూడికలు ఉంటాయి, నియామక కూటములు ఉంటాయి. ఆ కూటములకు రావాలా వద్దా? ఎంతమంది వస్తారు? 100 మంది రావాలి. వచ్చిన వాళ్ళు విధేయత చూపిస్తారు. ఆ వచ్చే దాంట్లో కూడా రెగ్యులారిటీ అనేది ఉంటుంది. ఏదో అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఏదో విపరీతమైన పరిస్థితి వచ్చిందంటే అది వేరే. సామాన్యంగా ఏంటంటే ఎవరు ఆ దేవునికి భయపడేవారు, దేవుని వాక్యానికి కట్టుబడి ఉండేవారు చాలా వరకు ఎంత కష్టమైనా నష్టమైనా వాళ్ళు వచ్చే తీరుతారు. అయితే కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు? నువ్వు ఎంతనే చెప్పుకో, ఎన్ని బోర్లన్నా ఊదుకో, నేను చేసేది తర్వాత. ఇప్పుడు వచ్చి రాకపోతే దేవునికి నష్టం లేదు, నాకు నష్టం లేదు, ఎవరికి నష్టం? అర్థమైందా?
కాబట్టి అట్లా ఉండకుండా చూడాలి. ఒక మాట చూడండి, విలాప వాక్యములు 1వ అధ్యాయము, విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనం వచ్చి చదవండి. నియామక కూటం ఆ దినాల్లో ఉన్న సమస్య ఈ దినాల్లో కూడా ఉంది. ఆ దినాల్లో ఏముంది? నియామక కూటములకు ఎవరు రారు కనుక ఇర్మియా దినాల్లో కూడా చాలా కఠినంగా ఉండేవారు ప్రజలు. అందుకనే వాటికి విలాప వాక్యములని పేరు పెట్టారు. ఎవరికి విలాపము? అవిధేయులైన వారికి, భక్తిహీనులైన వారికి, ఇశ్రాయేలీలే, యూదాజనులే, వారంతా కూడా దేవుని ఆజ్ఞలు పాటించని కారణం చేత భయంకరమైన పరిస్థితి వచ్చింది. నియామక కూటములకు ఎవరు రారు కనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మాలు ఎందుకు పాడైపోయినాయి? ఎందుకు? నెహెమ్యా దినాల్లో ఏం పాడైపోయినాయి? యెరూషలేము గోడలు కూలిపోయినాయి, మందిర గుమ్మాలు కాలిపోయినాయి. దేని కొరకండి? దేవుడు మళ్ళీ వాటిని రెనోవేట్ చేశాడు. దానివల్ల చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి త్వరగా. నా సహోదరులో అననీయ అనే ఒకడు యూదుల్లో కొందరు వచ్చి అంతా బబులోనికి కొనుక్కోబడ్డారు చాలామంది భక్తిహీనతను బట్టి. అది అయిపోయినా ఆగమ్మా, నన్ను ఫాలో. కొందరు ఏం చేశారండి? చెరలోకి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారంట? శేషం తప్పించుకున్న యూదులు అడగగా వారు శేషించిన చెరలోకి వెళ్లకుండా అక్కడే ఉన్న వారికి ఎలా ఉందంట? బహుగా, మామూలు కాదు, బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఎందుకంటే కారణం వీళ్ళు చేసిన భక్తి. మరి మనం ఏం చేస్తున్నాం? వారికి ఎలాగైనప్పుడు మనకి ఎలాగవుతుంది? అలాగే అవుతుంది. మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి తీర్పు దినం వరకు అలాగే వదిలేస్తాం. లేకపోతే కొన్ని సంవత్సరాలు అట్లాగే వదిలేస్తాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తాడు, తర్వాత చేస్తాడు కదండి. దేవుని కృపను ఏం చేయకూడదు మనం? ఒక్కొక్కటి దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం ఏం చేయకూడదు? చూడండి, రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు చదువు. నీ కాఠిన్యమును ఏముందండి? నా కాఠిన్యమా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దినమందు అది నీవే నీ కొరకు ఇంత ప్రయాసపడి యేసు ప్రభువు నీకు రక్షణ ఇస్తే ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యంగా ఉంటున్నారు చాలామంది. మీరు వచ్చిన వాళ్ళ గురించి ఏమనట్లేదు, మీరంతా చాలా మంచివాళ్ళు, అలాగే కొనసాగుతాం. మిగిలిన వాళ్ళందరి కొరకు కూడా భారంగా ప్రార్థన చేయాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. కుటుంబాల్లో కూడా ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరు. ఆ రీతిగా సిద్ధపడి ఏం చేయాలి? రావాలి. నీకేముందంటే హృదయ కాఠిన్యము, ఇంకా మార్పు పొందిన నీ హృదయము అనుసరించి దేవుని ఉగ్రత దినం కొరకు, ఆ దినం కొరకు ఉగ్రతని సమకూర్చుకొని. కాబట్టి అందుకనే దేవుని వాక్యం సత్యమైంది. అలాగే తీర్పులు జరుగుతాయి కనుక దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, ఒకవేళ మీరు చదివినప్పుడు ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. అందుకనే నియామక కూటములకు వచ్చి నేర్చుకోవటం చాలా అవసరం. భయపడి సరి చేసుకోవటం, అలాగే కొనసాగటం చాలా మంచిది. దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటం చాలా మంచిది. నియామక కూటములకు ఎవరు రారు కనుక ప్రలాపించు, స్మరణ మార్గములు. అందుకనే మనం కూడా ప్రలాపించాలి. ఎవరి కొరకు? మనం కూడా
విలపించాలి. ఎవరి కొరకండి? రాని వారి కొరకు. మనం ఏం చేయాలి? అనుకూలంగా ఉన్నప్పుడు రావాలా? ఇప్పుడు మీ పిల్లలు రాకపోతే మీకు బాధ లేకపోవచ్చు, కానీ నాకు బాధ ఉంటుంది, నాకు చాలా బాధ ఉంటుంది కదా. కాబట్టి అందుకనే నేను కూడా బాధపడుతూ ఉంటా. రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళకి గట్టిగా చెప్తే ప్రాబ్లం అని, ఇంకా కఠినం అయిపోతారేమో అని నెమ్మదిగా చెప్పడం ఏదో చేస్తూ ఉంటాం. మాట్లాడటం, వదిలేయటం, మళ్ళీ రావాయి అని చెప్పడం అట్లా. నేను అడుగుతాను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, నేను వచ్చేస్తాను అంకుల్, జాయిన్ అయిపోతాను అంకుల్ అంటాను. ఇటుదేవన్నీ అంతేనా? అట్లా ఉంటాయి. చూడండి జాగ్రత్తగా, అట్లా మనం చూసుకోవాలి. లేకపోతే ఒకరి దినం కొరకు ఏం చేస్తున్నారు? సమకూర్చుకుందాం, జాగ్రత్తగా నేర్చుకుందాం. తర్వాత ఆ విధంగా ప్రతి దినాల్లో ప్రతి దినం కూడుకోవాలా వద్దా? పని చేసుకోండి. అందుకనే మీకు అనుకూల సమయమే ఈవినింగ్ డ్యూటీల నుంచి వస్తారు, 7 గంటల నుంచి ఉంటుంది. ఇంకెంతవరకు ఉందంటే మీకు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ అంతా కూడా పెరిగి మీ అందరికీ కూడా మెసేజ్ లింకులు పంపిస్తాం. కనీసం అదైనా నేర్చుకుని ఈ ప్రార్థన కూడా మీరు చేసుకోవచ్చు. మీకు లిస్టు కూడా ఇస్తున్నాము. ఆ లిస్టులో అందరి పేర్లు ఉంటాయి. పరిశుద్ధులు అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అయితే అంశం ఏంటి అంటే ఇదే అంశం. ఏదైతే బోధ విన్నామో బోధలో ఉన్న అంశం ఏంటి ఈరోజు అంశం? అందరూ సమాజ కూటములకు రావాలి. పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలి. ఏముండాలి? నా ఇంటి వారు ఉండాలి. నేను నా ఇంటి వారు యెహోవాను. పెద్ద బోర్డు పెడతారు రోడ్డు మీద, ఇంటి ముందు పెడతారు. నాకు ఎక్కడైనా ఉన్నాయండి అటువంటి బోర్డులు? ఏం చూపించాలి మనం? బోర్డు కాదు, ఆ మూర్చవాడు కూడా వేసుకుంటాడు, బిళ్ళ మూర్చ ఉన్నది అట్లా. అది మూర్చ బిళ్ళ. అది బోర్డు పెట్టినా పెట్టుకో, అవసరం లేదు. ఏం కావాలి? లేకపోతే వేషధారులు మొత్తం అట్లా చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభు ఏం కోరుకుంటున్నాడు? యథార్థత కోరుకుంటున్నాడు, అంతేనా? పవిత్రత కోరుకుంటున్నాడు. కనుక మనం అంతా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సమయం దేవునికి ఇవ్వాలి కదా. ఎంత ఇవ్వాలి చెప్పండి? ఎంత ఇవ్వాలి? చాలామంది ఏమంటారంటే దశం భాగం అంటారు కదా. దశం భాగం అంటే దశం భాగం డబ్బులు ఇస్తున్నారు, పాత నిబంధన ప్రకారం అట్లా ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే డబ్బులు కూడా వర్ధిల్లని కొలిది ఏం చేయాలి? అది బేస్ ఏమో పాత నిబంధన ఉందే తీసుకోవచ్చు. బేసు వర్ధిల్లే కొలిది నువ్వు అట్లా ఇచ్చుకోవచ్చు. సరే, ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి విధేయతను బట్టి ఉంటుంది. కూడికలకే రారు, ఇంకా అవన్నీ ఎక్కడ చేస్తారు. అందుకనే అది కాదు. కానీ ముందు విశ్వాసం వచ్చినప్పుడు తర్వాత ఏమొస్తుందండి? విధేయత అనేది వస్తుంది. అలా జరుగుతుంది. రెండోది టైం ఏంటంటే దేవుడు ఎన్ని రోజులు సృష్టించాడు? 6 రోజులు, 7 రోజులు సృష్టించాడు. మనకి వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. 6 రోజులు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు కదా. 6 రోజులు మనకిచ్చాడు. 7వ రోజు అయితే మనం ఉదయమే వచ్చి ఇక్కడ కూర్చోవాలి కదా. 7వ రోజు ఉదయం, మిగిలిన 6 రోజులు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, ఈవినింగ్ మీటింగ్ ఉంటే ఏం చేయాలి? 7 రోజుల్లో దేవుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు? 1 రోజు. మనకెన్ని రోజులు ఇచ్చాడు? ఇప్పుడు 7 రోజుల్లో 24 గంటలు తీసుకుంటే 6 రోజుల్లో ఎంత ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి అనేది చూసుకోవాలి. ఎవరికైనా లెక్కలు వచ్చా కదా. ఒక ఆయన అందులో ముంచిన కథ కూడా చెప్పాము. ఒక భిక్షగాడు వచ్చి అడిగితే ఆ భిక్షగాడికి దానం చేశాడు ఒక ఆయన. ఒక మంచి భక్తుడు ఏం చేశాడంటే శ్రీనివాస్ దానం చేశాడు. ఎన్ని పైసలు ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులు? ఆ దానకర్త దగ్గర ఉన్నవే 7 రూపాయలు. 7 రూపాయల్లో 6 రూపాయలు భిక్షగాడికి అడుక్కునే ఆయనకి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఈయన దగ్గర ఎన్ని పెట్టుకున్నాడు? 1 పెట్టుకున్నాడు కదా. మంచోడా దానకర్త
కదా, మంచోడు కదా. ఈయన ఒకటే పెట్టుకున్నాడు, ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఈ భిక్షగాడు ఎంత హ్యాపీగా ఉండాలి. ఆ భిక్షగాడు అన్నాడంట, అయ్యా 6 రూపాయలు కూడా ఇచ్చాను కదా. ఈ 7 రూపాయలు 7 దినాలు ఇచ్చింది దేవుడు, భిక్షగాళ్ళు మనం అంటే మీరు కాదు, వచ్చేవాళ్ళు కాదు. ఎవరైతే ఆ దినం కూడా దొంగిలిస్తున్నారో ఈ దినంలో కూడా దేవునికి ఇవ్వాల్సిందేమో 3 hours 40 minutes, 4 hours వేసుకుంది. అంటే దేవుడికి ఇవ్వడం అంటే దేవుడికి కాదు, దేవునితో గడపటం, వాక్యం చదవటం కానీ, సహవాసానికి రావటం కానీ, ఇంట్లో మీరు ఏమైనా స్పిరిచువల్ యాక్టివిటీస్, ప్రార్థన ఇవన్నీ చేయటం కానీ, దానికి ఎంత సమయం? అవుట్ ఆఫ్ 24 hours you spend 4 hours, 8 hours or 10 hours or 12 hours for your belly work కదా. రెస్ట్ ఏం చేయాలి? స్లీప్, రెస్ట్. ప్రతిదానికి కేటాయించుకోండి. కొంతమంది స్లీప్కి కేటాయించరు. ఈ మధ్యన ఫోన్కి మాత్రం అందరూ కేటాయిస్తారు. ఏ ఫోన్కి? యూట్యూబ్ ఒకటి వచ్చింది, దానికి మాత్రం పెద్ద కేటాయింపు. ఈ యూత్ మరీ ఎక్కువైపోతుంది. అట్లా అయింది. కొంతమంది అయినప్పటికీ యూత్లో కూడా శేషం ఉన్నారు. ప్రతి దాంట్లో శేషం ఉంటుంది. మన దగ్గర కూడా యూత్ ఉన్నారు. తల్లిదండ్రులు భక్తిగా ఉంటే వారి పిల్లలు కూడా వారిని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మాకు అప్పచెప్తే మేము కూడా వారిని సిద్ధపరుస్తున్నాం. కొద్దిగా భక్తిగా ఉండటానికి వీలు అవుతుంది. ఓకేనండి. సో ఇలా మనం అందరం సిద్ధపడాలి. దీన్ని బట్టి జాగ్రత్తగా దేవుని సన్నిధిని ఏం చేయాలి? మనం పరిశుద్ధంగా పాటించేది చూసుకోవాలి. అందరూ కూడా చూసుకోవాలి. కొందరే కాదు కానీ సంఘంలో ఉన్న వారంతా కూడా రావాలి. స్థానిక సంఘాలన్నీ సార్వత్రిక సంఘ క్రమాన్ని పాటించాలి. పాత నిబంధనలో ప్రతి విషయం ఎలాగుందో దాన్ని ఆత్మీయంగా కొత్త నిబంధనలో కూడా మనం తెలుసుకునే ఆ ప్రకారం చేయాలి. ప్రార్థనలోకి వెళ్దాం.